10 ఏళ్ళుగా మేము టీడీపీలో చాలా కట్టుబడి మేడం. పాటలు యువత అంతా బాగా కట్టుబడినాడు మేడం. మేడం గుడిపల్లి మండలం మాది మైన్ మేడం. యూత్ మన తెలుగుదేశం అంటేనే మైన్ మేడం. మా చేతకత్రపల్లి అంటే అంతా బాగా చేస్తా ఉన్నారు. మీరు రావాలంటే కూడా మా ఇంటే మేడం మంచిది. మాకు చంద్రాన్ని చెప్పినారు తప్పకుండా మళ్ళీ వచ్చేది సార్. హాస్పిటల్కి చెప్పాను మేడం నేను. సార్ మళ్ళీ వచ్చేదని చెప్పాను సార్ కూడా. ఆ ధైర్యంతో మా అన్న పెంచినాడని చెప్పి ధైర్యంతో నేను ముందుకు వెళ్ళేదానికి కూడా నాకు ధైర్యంగా ఉన్నాను మేడం. అంటే మా యూత్ చాలా బాధపడతా ఉన్నాడు. అంటే మాకు చిన్న చిన్న సమస్యలు మా వాళ్ళు చాలా చెప్తున్నారు. అంటే మీరు మాకు ఒక ఇది చేయాలి మేడం. కొంచెం అంటే దత్తత తీసుకోవాలి మేడం. మా నేను దత్తత ఒక బూతే తీసుకుంటా అన్నాను, అవునా కాదా? కానీ 2 బూతులు ఒకే అట్లా కాదమ్మా. మీరు ఒకటి వినాలి, ఒక్క బూత్ ఎక్కువ వస్తే నేను దత్తత తీసుకుంటాను అది ఇది అది చెప్తాం. కానీ నా కళ్ళకి అంతా ఒకటే. అందరికి తప్పకుండా ప్రతి గ్రామానికి అదే న్యాయం జరుగుతుంది. తప్పకుండా దత్తత తీసుకుంటే అదే కదా అన్ని గ్రామాలు జరిగే. ఫెస్ట్ అన్ని తీసుకొచ్చారా లేదా? ఏ నియోజకవర్గానికి కూడా ఇవ్వలేదు. అది కుప్పానికే ఇచ్చారు. అది మీరు మర్చిపోకూడదు, సరేనా? తప్పకుండా ఆయన అన్ని చేస్తారు మీకు. అమ్మ మీకు ఒక విషయం చెప్పాలా? నిజంగా వాళ్ళు అడిగే దాంట్లో చిన్న న్యాయం ఉంది. ప్రతిసారి జరిగే దాంట్లో ప్రతిసారి ఆ బూత్ మంచి మెజారిటీ ఇస్తుంది. ఈసారి కేవలం 14 ఓట్లు. ఒక్క నిమిషం దత్తత కాకపోయినా మేడం గారు ప్రత్యేక శ్రద్ధ మీ గ్రామం మీద పెట్టేటట్టు చూస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి తరఫున కూడా. అది కాదు బాబు, కుప్పంకి నేను మీటింగ్ వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాను కదా, నాకు తల్లి తండ్రి కావాలందండి ఆ పెద్ద ఆవిడ. మరి అట్లానే తల్లి తండ్రులకి అందరూ ఒకలే బిడ్డలే. ఒక ఒక బూత్ కాదు, ఆ బూత్ కాదు, ఈ బూత్ కాదు, ప్రతి ఒక్కళ్ళు బిడ్డలతో సమానం. తప్పకుండా మీ గ్రామం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని నేను హామీ ఇస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి మీది స్ట్రాంగ్ బూత్ అంటారా టీడీపీకి? సరే, మీకేం కావాలి చెప్పండి. గ్రీన్ సిటీ కావాలంటే మీరు కూడా అన్ని చెట్లు నాటాలి. తప్పకుండా ఇది అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా అవును, మీరు యూత్ ముందర దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మీరు. సో తప్పకుండా నేను చేస్తాం. గ్రీన్ సిటీ కావాలంటే మీరు ఎక్కువగా మీరు కూడా తప్పకుండా పొల్యూషన్ లో గానీ చెట్లు నాటడంలో గానీ మీరు చేయాలి. మిగతా అన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు మన కుప్పం నియోజకవర్గానికి, మీ గ్రామానికి. సరేనా? ఉండండి అమ్మా, ఉండండి. ఇక్కడే వాటర్ ట్యాంక్ దగ్గర భోజనం ఏర్పాటు చేసినాం కాబట్టి భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సహకరించారా? మేడం ఎక్స్ సైడ్ వస్తారు కాబట్టి దారి ప్లీజ్ మీరు